హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో ఏంటంటే ASP.NET Core వెబ్ APIలో రౌటింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. సో రౌటింగ్ ఇన్ ASP.NET Core వెబ్ API. సో రౌటింగ్ క్రియేట్ చేయాలంటే బేసిక్గా ఏంటంటే మనం రౌటింగ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అయితే మనం సెటప్ చేసుకోవాలి. అదేంటంటే మనకి startup.cs పేజ్లో అయితే సెట్ చేసుకోవాలి. సో startup.cs. సో ఈ పేజ్లో అయితే మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పేజ్లో ఫస్ట్ ఏంటంటే మనకు తెలిసిందే, ఈ పేజ్లో ఆల్రెడీ మనకి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. లైక్ ఒకటి ఏంటంటే కాన్ఫిగర్ సర్వీస్ అని, కాన్ఫిగర్ సర్వీస్, నెక్స్ట్ మనకి కాన్ఫిగర్. సో ఈ రెండు మెథడ్స్ అయితే ఉంటాయి. మనం కాన్ఫిగర్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే మనకు కావాల్సినటువంటి సర్వీసెస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి ఇంకో మెథడ్ ఏంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ యాడ్ కంట్రోలర్స్ అని చెప్పి మనం ఒక మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మనమైతే డిస్కస్ చేద్దాం వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేశాక క్రియేట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిగర్. సో దీని లోపల ఏంటంటే మనకు తెలిసిందే, కాన్ఫిగర్ అనేది ఒక HTTP రిక్వెస్ట్ పైప్ లైన్లో జరిగేటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట. బేసిక్గా క్లయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినంత ఒక URLని హిట్ చేస్తారు. API అంటేనే URL అని మనకు తెలుసు. సో దాని లోపల ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తాడో, సో సర్వర్కి వచ్చాక అందులో ఉన్నటువంటి మెటాడేటాని యూజ్ చేసుకొని కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ మొత్తం కూడా మనం ఇక్కడ రిజిస్టర్ చేస్తూ ఉంటాం అనమాట. సో దానికి రిలేటెడ్ థింగ్స్ అంటే ఇక్కడ ఏంటంటే మిడిల్ వేర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ యాడింగ్ మిడిల్ వేర్స్, వాటిల్ని మనం ఇక్కడ మిడిల్ వేర్స్ అంటుంటాం. సో ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసినటువంటి మిడిల్ వేర్స్ ఏంటంటే యూజ్ రౌటింగ్ అని ఒకటి ఉంటుంది. యూజ్ రౌటింగ్. నెక్స్ట్ ఏంటంటే యూజ్ ఎండ్ పాయింట్స్ అని ఇంకోటి ఉంటుంది. సో ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో యూజ్ రౌటింగ్ అనేది దేనికి హెల్ప్ అవుతుందంటే జస్ట్ టు ఎనేబుల్ ది రౌటింగ్ ఇన్ ది అప్లికేషన్. టు ఎనేబుల్ రౌటింగ్ యాప్. సో మన అప్లికేషన్లో రౌటింగ్ని ఎనేబుల్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూజ్ ఎండ్ పాయింట్స్. ఇది దేనికి అంటే టు ఎగ్జిక్యూట్ ది రిక్వెస్టెడ్ యాక్షన్ మెథడ్. అంటే రిక్వెస్టెడ్ యాక్షన్ మెథడ్ అంటే బేస్డ్ ఆన్ పాత్, బేస్డ్ ఆన్ రిసోర్స్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని, మన పాత్ని. సో ఇక్కడ ఏంటంటే సో ఇది దేనికి అనేది మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి అంటే, ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక థియేటర్లోకి వెళ్ళామనుకోండి. సో బయటనే టికెట్ చెకింగ్ అనేది ఉంటుంది. సో ఆ టికెట్ వెరిఫికేషన్ లాంటిది ఇది యూజ్ రౌటింగ్ అనమాట. సో టికెట్ తీసుకొని మనం వెరిఫికేషన్ అయిపోయాక లోపలికి వెళ్ళాక వన్స్ మనం లోపలికి వెళ్ళామంటే మనకు అలాగేట్ చేసినటువంటి సీటింగ్లో అయితే మనమైతే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అసలు ఆ పాత్ ఉందా లేదా అనేది చెక్ చేసేది ఇక్కడ అనమాట. ఉంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవడం ఆ పాత్ని, అలాంటిది ఈ యూజ్ రౌటింగ్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటిని కూడా కాన్ఫిగర్ చేద్దాం. సో startup.csలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక అప్లికేషన్ అయితే తీసుకున్నా. ASP.NET Core టెస్ట్ వెబ్ API రౌటింగ్. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ ఓపెన్ API గురించి మనకు తెలిసిందే. లైక్ ఏంటంటే మనకి స్వాగర్ వస్తుంది అనమాట డిఫాల్ట్గా, థర్డ్ పార్టీ. సో దాన్ని ఇక్కడ నేను తీసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ HTTPS మనకి నీడెడ్, నో ప్రాబ్లం, యూజ్ చేయొచ్చు. క్రియేట్. నెక్స్ట్ ఏంటంటే మనం startup.cs. సో ఈ ఫైల్లోకి వెళ్ళి అయితే ఈ ఫైల్లో మనం అయితే అనుకున్నట్లు ఇవన్నీ అయితే కాన్ఫిగర్ చేయాలి. సో ఫస్ట్ కాన్ఫిగర్ సర్వీస్లో యాడ్ కంట్రోలర్స్ని అయితే యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఈ కాన్ఫిగర్ సర్వీస్. సో ఇందులో మనకి సర్వీసెస్.యాడ్ కంట్రోలర్స్. సో ఆల్రెడీ అయితే మనకు వచ్చేసింది అనమాట. అప్లికేషన్ క్రియేట్ చేయగానే ఒకవేళ రాకపోతే మాత్రం
దీన్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే వేసుకోవాలన్నమాట, యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ యాడ్ కంట్రోలర్స్, ఒకసారి దీన్ని డెఫినేషన్గా అయితే చూద్దాం. ఓకే, మీరు చూసారంటే ఇక్కడ యాడ్ కంట్రోలర్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ యాడ్ కంట్రోలర్స్ విత్ వ్యూస్ అని, యాడ్ ఎంవీసీ అని, యాడ్ రేజర్ పేజెస్ అని, మల్టిపుల్ ఇక్కడ చాలా ఉన్నాయి మెథడ్స్. ఇందులో నుంచి మనం తీసుకున్నది ఓన్లీ యాడ్ కంట్రోలర్స్ మాత్రమే. సో ఎందుకు అంటే మనకి వ్యూస్ కావచ్చు, రేజర్ పేజెస్ కావచ్చు, సో ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనకు అనవసరం అనమాట ప్రస్తుతానికి. ఓన్లీ వెబ్ ఏపీఐ క్రియేట్ చేస్తాం. సో అందులో మనకి ఒక కంట్రోలర్స్, సెట్ ఆఫ్ యాక్షన్ మెథడ్స్ అవి మాత్రమే అవసరం. సో దాని పర్పస్ కోసం ఓన్లీ యాడ్ కంట్రోలర్స్ అని అయితే మనం ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. సో యాడ్ కంట్రోలర్స్. నెక్స్ట్ ఏంటంటే మనం అనుకున్నది ఇక్కడ యూజర్ రౌటింగ్. సో ఒక మిడిల్వేర్ అయితే తీసుకున్నాం, యూజర్ రౌటింగ్ అనేటువంటి మిడిల్వేర్ అయితే తీసుకోవాలి. సో యూజర్ రౌటింగ్ అనే మిడిల్వేర్ ఇది కూడా ఆల్రెడీ యాడ్ చేసి వచ్చిందన్నమాట, డిఫాల్ట్గా యాడ్ చేసే ఉంది. సో యూజర్ రౌటింగ్ ఉండాలి. నెక్స్ట్ యూజ్ ఎండ్ పాయింట్స్ కూడా వచ్చేసింది మనకి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ ఆర్డర్ కూడా సేమ్ ఇదే ఆర్డర్ అన్నమాట. యూజర్ రౌటింగ్ తర్వాతనే యూజ్ ఎండ్ పాయింట్ అనేది ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్ బేసిక్గా మనకు తీసుకున్నటువంటి మొత్తం కాన్ఫిగర్ కావాల్సినటువంటి సెటప్ మొత్తం. సో ఇక్కడ మనం అనుకున్నవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ సెటప్ అయ్యే వచ్చాయి. ఒకవేళ కాకపోతే మాత్రం సో ఖచ్చితంగా మనం అయితే ఇవి ఎనేబుల్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే మనకు అప్పుడు వాటి రిలేటెడ్ రౌటింగ్ అనేది మొత్తం కూడా మన అప్లికేషన్లో ఎనేబుల్ అవుతుంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సో 2 3 యాడింగ్ కంట్రోలర్. సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఒక కంట్రోలర్ని అయితే యాడ్ చేద్దాం. సో ఎంటీ కంట్రోలర్, హోమ్ కంట్రోలర్. ఓకే, సో మనకి హోమ్ కంట్రోలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనకి ఇన్హెరిటెడ్ విత్ కంట్రోలర్ అని అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్గా మనకి ఈ ఏపీఐస్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఎంవీసీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మనం కంప్లీట్గా ఇది ఏపీఐ అన్నట్లుగా మనం ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఏపీఐ కంట్రోలర్ అట్రిబ్యూట్ని అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీఐ కంట్రోలర్. సో ఇది పెట్టాక అదేం చేస్తానంటే సో అది ఎంవీసీ కాదు, సో ఇది ఏపీఐ అని అయితే ఈ కంట్రోలర్ మొత్తం కూడా ఏపీఐ వేలో అయితే ట్రీట్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంట్రోలర్ కూడా మనకి ఏంటంటే కంట్రోలర్ బేస్ అనేది ఉంటుంది అనమాట. కంట్రోలర్ బేస్ దీని నుంచి అయితే ఇన్హెరిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కంట్రోలర్ బేస్తో ఇన్హెరిట్ అవుతుందో ఇక్కడ మనకి మనం పెట్టినటువంటి రిటర్న్ టైప్ ఐ యాక్షన్ రిజల్ట్. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇచ్చేసి సంథింగ్ హలో అనేది పెడదాం. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఎర్రర్తో ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ ఐ యాక్షన్ రిజల్ట్ తీసుకున్నాం కాబట్టి. సో ఐ యాక్షన్ రిజల్ట్ ఏం చెప్తుంది అంటే మనకి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్నే మనల్ని యూజ్ చేసుకోమంటుంది అనమాట రిటర్న్ పర్పస్ కింద. సో అందులో మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఓకే అని అయితే ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మొత్తం రిటర్న్ టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఐ యాక్షన్ రిజల్ట్, మొత్తం యాక్షన్ రిజల్ట్ ఆఫ్ టైప్ మొత్తం కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఓకే అనమాట. సో ఇప్పుడు కూడా మనం ఏంటంటే స్టిల్ దీనికి మనం వర్బ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడైతే వర్బ్ని అయితే యాడ్ చేస్తున్నాను. హెచ్టిటిపి గెట్ ఇది. సో గెట్ కింద అయితే యాడ్ చేసుకున్నా. బట్ స్టిల్ మనం ఇంకా ఏం చేయాలంటే రౌటింగ్ అనేది అయితే ఇంకా ప్రొవైడ్ చేయాలన్నమాట. రౌట్ కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రౌట్ లోపల మనం జస్ట్ ఇక్కడ నేను ఇండెక్స్ కాకుండా ఎంప్లాయీస్ అని అయితే ఇస్తాను. ఎంప్లాయీస్. సో ఇదే ఎంప్లాయీస్ని మనం ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేసేద్దాం. ఫైన్. నెక్స్ట్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఇనిషియల్గా అసలు ఇది రన్ అవుతుందా లేదా అనేది. సో వెదర్ ఫోర్కాస్ట్ అయితే రన్ అవుతుంది. సో మనకు కావాల్సింది హోమ్ కంట్రోలర్ విత్ ఎంప్లాయీస్.
హోమ్ విత్ ఇదైతే రాదు, రన్ అవ్వదు అనుకుంటున్నా. ఎందుకంటే బికాస్ మనం ఇక్కడ ఇచ్చిన రౌట్లో ఓన్లీ ఎంప్లాయీస్ అనమాట. సో బేసిక్గా మనం ఎంవీసీ స్టైల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే డిఫాల్ట్గా హోమ్ కంట్రోలర్ స్లాష్ యాక్షన్ మెథడ్ ఇచ్చేస్తుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆ డిఫాల్ట్ ఆ వేరియంట్ రౌటింగ్ అనేది లేదనమాట. ఓన్లీ ప్యూర్లీ అట్రిబ్యూట్ రౌటింగ్ అయితే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఓన్లీ ఎంప్లాయీసే కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ని అయితే మనం ఇచ్చేద్దాం ఓన్లీ. ఎంప్లాయీస్. సో ఫైన్, నాకు ఎంప్లాయీస్ అయితే వచ్చింది, హిట్ అయింది. సో ఇప్పుడు కంటిన్యూ. హలో. బట్ ఒకసారి మనం యూఆర్ఎల్ చూసినట్లయితే, సో యాడింగ్ కంట్రోలర్, ఓకే, యూఆర్ఎల్ తీసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చింది. బట్ మనకి ఎలా ఉంటే బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక సజెస్టెడ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. లైక్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏపీఐ విచ్ ఇండికేట్స్ దట్ మన యూఆర్ఎల్ అనేది ఒక ఏపీఐ అనేది అయితే అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే ఎండ్ యూజర్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది ఏపీఐ అనేది అయితే అర్థమైపోతుంది యూఆర్ఎల్ చూడంగానే. నెక్స్ట్ ఏంటంటే కంట్రోలర్ నేమ్ స్లాష్, నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ మెథడ్. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్లో మనకు కావాలన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్లోకి మనం అయితే సెట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఉన్నదాన్ని ఆ ప్యాటర్న్కి అయితే సెట్ చేసేద్దాం. ఇక్కడ ఓన్లీ ఎంప్లాయ్ అని ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను మారుస్తాను. లైక్ ఇక్కడ ఎంప్లాయ్ అని కాకుండా ఏపీఐ స్లాష్ కంట్రోలర్ నెక్స్ట్ యాక్షన్ మెథడ్. ఇక్కడ సింపుల్గా నేను యాక్షన్ అని ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఈ ప్యాటర్న్ మనకు వస్తుందా లేదా. హోమ్ స్లాష్ ఎంప్లాయీస్, హోమ్ స్లాష్, ఓకే సారీ అక్కడ ఏపీఐ కూడా మనం ఏపీఐ కూడా ఇచ్చాం కాబట్టి ఏపీఐని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి హిట్ అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ రూటింగ్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ డైరెక్ట్ ఎటువంటి పారామీటర్ లేదనమాట. ఇక్కడ ఎటువంటి పారామీటర్ లేదు, డైరెక్ట్గా ఇది ఒక థింగ్ అనమాట. సో దీన్ని మనం వితౌట్ పారామీటర్స్ మనకు వచ్చినటువంటిది వితౌట్ పారామీటర్స్ మన ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇంకా నాకు వచ్చినటువంటి యూఆర్ఎల్ ఫైన్. ఇప్పుడు మనం విత్ పారామీటర్స్ అయితే చూద్దాం. సో ఇది మొత్తం కూడా వితౌట్ పారామీటర్స్. సేమ్ నేనైతే కోడ్ని అయితే తీసుకుంటున్నా, Ctrl+C Ctrl+V విత్ సింగిల్ పారామీటర్ అనుకుందాం. సో ఎంప్లాయీ గెట్ ఎంప్లాయీ, సో ఎంప్లాయీ బై ఐడి అనుకుందాం. సో ఎంప్లాయీ బై ఐడి, సో ఇక్కడ జస్ట్ స్ట్రింగ్ ఐడి, సో ఎంప్లాయీ ఐడి అనేది అనుకుందాం. సో ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఏ విధంగా మారిపోతుంది అంటే ఇక్కడ స్లాష్ యాక్షన్ మెథడ్ స్లాష్ లోపల ఐడి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ ఎనీహౌ ఇక్కడ లోపల దాకా వచ్చాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఐడి అనేది కాదు, ఫైన్.
ఫస్ట్ ఏపీఐ స్లాష్ హోమ్ స్లాష్ ఎంప్లాయీ ఐడి స్లాష్ ఐడి సంథింగ్ ఎంతో కొంత 8 అనుకుందాం. సో రాలేదు, హిట్ అవ్వలేదు మనకి. సో ఏపీఐ కంట్రోలర్ నేమ్ హోమ్ యాక్షన్ మెథడ్ ఎంప్లాయీ బై ఐడి. సో యాక్షన్ మెథడ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు ఇక్కడ. సో ఎంప్లాయీ బై ఐడి. సో మీరు చూసారంటే హలో 8. సో మనకి హిట్ అయిందనమాట ఇది కూడా. సో ఈ విధంగా అయితే మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో ఒక సింగిల్ పారామీటర్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రొవైడ్ చేసుకుంటాం రూటింగ్ని. సో నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది అయితే చూద్దాం. విత్ మల్టిపుల్ పారామీటర్స్. సో ఇక్కడ మీరు సంథింగ్ నేను ఏదో ఒక మెథడ్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఎంప్లాయీ సాలరీ సంథింగ్ ఇదేదో. ఈ మెథడ్ గురించి అయితే ఏం పట్టించుకోండి, ఎందుకంటే బికాస్ జస్ట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒకటి అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక పారామీటర్ స్ట్రింగ్ ఐడి స్ట్రింగ్ డిఈపిటి ఐడి అనుకున్నాం. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు రౌటింగ్ ఎలా సెట్ చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్లాష్ డిఈపిటి స్లాష్ డైనమిక్. సో మధ్యలో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే యాక్షన్ మెథడ్. సో ఎంప్లాయీ శాలరీ బై ఐడి, తర్వాత ఇక్కడ ఐడి ఇచ్చేస్తాం, దాని తర్వాత ఇది డిఈపిటి. సో ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఇది డిపార్ట్మెంట్ ఐడి అని చెప్పడానికి, ఇది డిపార్ట్మెంట్కి రిలేటెడ్కి సంబంధించిందని చెప్పడానికి ఇక్కడ దానికి ప్రిఫిక్స్గా డిఈపిటి అయితే యాడ్ చేస్తున్నాం అనమాట, అంతే. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్లస్ డిఈపిటి ప్లస్ ఐడి. ఇప్పుడు మనం ఏపీఐ స్లాష్ కంట్రోలర్ హోమ్ కంట్రోలర్ స్లాష్ యాక్షన్ మెథడ్ ఎంప్లాయీ శాలరీ బై ఐడి ఎంప్లాయీ శాలరీ బై ఐడి స్లాష్ యాక్షన్ మెథడ్ తర్వాత ఐడి సంథింగ్ ఒక 50 అనుకుందాం, ప్లస్ శాలరీ బై ఐడి స్లాష్ డిఈపిటి స్లాష్ డిఈపిటి ఐడి సంథింగ్ 2 అనుకుందాం. మీరు చూసారంటే హిట్ అయింది. సో ఒకసారి ఇక్కడ బ్రేక్ పాయింట్ అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మనం హిట్ అయిందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో క్రాస్ చెక్. సో ఇక్కడ ఐడి 50, డిపార్ట్మెంట్ ఐడి 2, ఫైన్. సో ఈ విధంగా మనం ఏంటంటే మల్టిపుల్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఇచ్చాం, ఎన్ని కావాలంటే అలా అయితే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్యాటర్న్ మనం చూసినట్లయితే మొత్తం ఇలా స్లాషెస్తో అలా రావడం, దీనికి మనకి ఆల్టర్నేట్గా మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే క్వరీ స్ట్రింగ్ అని ఇంకోటి ఉన్నదన్నమాట. సో ఆ క్వరీ స్ట్రింగ్లో కూడా ఒకసారి మనం చూసేద్దాం ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో అది కూడా ఒకసారి అయితే కాపీ చేసేస్తాం. విత్ క్వరీ స్ట్రింగ్. సో ఎంప్లాయీ సెర్చ్ అనుకుందాం. సో స్ట్రింగ్ ఐడి స్ట్రింగ్ డిపార్ట్మెంట్ ఐడి, ఇంకా కావాలంటే మనం సాల్ అనుకుందాం. సో సంథింగ్ ఏదో ఒక పారామీటర్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం అప్పుడు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ యాక్షన్ మెథడ్ దాకా వెళ్దాం. ఎందుకంటే మొత్తం త్రూ క్వరీ స్ట్రింగ్ తోటి చేయాలి. సో ఈ ప్యాటర్న్ మనకు నచ్చలేదు. సో త్రూ క్వరీ స్ట్రింగ్ తోటి కొన్నిసార్లు మనం ఫాలో అవ్వాల్సి వస్తుంటుంది. సో ఇప్పుడు మనం క్వరీ స్ట్రింగ్ తోటి అయితే సెట్ చేద్దాం ఒకసారి దీన్ని. కంట్రోలర్ యాక్షన్ మెథడ్ ఫైన్.
సో ఏపీఐ స్లాష్ హోమ్ కంట్రోలర్ స్లాష్ ఎంప్లాయీ సెర్చ్ సెర్చ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. సో క్వశ్చన్ మార్క్ మనం ఐడి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఫస్ట్ ఉన్నది ఐడి. సో ఐడి అనేది ఇప్పుడు నేను పంపించాలనుకుంటున్నా. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఎంతో కొంత 3 అనుకుందాం, లైక్ 30 అనుకుందాం, ఎంప్లాయీ ఐడి కాబట్టి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి అని ఉంది. సో ఫస్ట్ది మాత్రమే క్వశ్చన్ మార్క్ ఇస్తాం. మనకి క్వరీ స్ట్రింగ్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ది మాత్రమే క్వశ్చన్ మార్క్ సపరేటర్గా, తర్వాత నుంచి యాంపర్సెంట్స్ వస్తుంటాయి. యాంపర్సెంట్ డిఈపిటి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 2 అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో తర్వాత ఎన్ని వచ్చినా సరే మొత్తం కూడా యాంపర్సెంట్ సపరేటర్ వస్తుంటుంది అనమాట. మళ్ళీ శాల్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 20,000 అనుకుందాం. సో 20,000. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ క్వరీ స్ట్రింగ్ నేను ఏ ఫార్మాట్లో ఇచ్చానో మీరు చూడొచ్చు. లైక్ మనం ఏపీఐ ఇచ్చుకున్నాము, తర్వాత కంట్రోలర్ నేమ్ హోమ్ కాబట్టి హోమ్ ఇచ్చుకున్నాము, తర్వాత యాక్షన్ మెథడ్ ఎంప్లాయీ సెర్చ్ యాక్షన్ మెథడ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసాం. తర్వాత క్వరీ స్ట్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఐడి ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో సో వీటికి పాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఫస్ట్ సపరేటర్ కింద స్లాషెస్ బదులు ఫస్ట్ సపరేటర్ కింద క్వశ్చన్ మార్క్ వస్తుంది. సెకండ్ టైం నుంచి సపరేటర్ కింద యాంపర్సెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే హిట్ చేసి చూద్దాం ఒకసారి. డిపిటిఐడి ఓకే. సో 30 మనం పాస్ చేసినటువంటి 30 వచ్చింది, మనం పాస్ చేసినటువంటి 2, ఈ రెండే మనం ప్రింట్ చేసాం కాబట్టి అవి రెండో అయితే మనకు వచ్చేసాయి అనమాట. సో ఇంకొకసారి ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ పెడదాం. బ్రేక్ పాయింట్ పెట్టి ఒకసారి అయితే హిట్ చేద్దాం. చూసారంటే ఐడి వచ్చింది 30, డిపార్ట్మెంట్ ఐడి 2, శాలరీ 20,000 సంథింగ్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం క్వరీ స్ట్రింగ్ను కూడా మనం అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనం యూస్ చేసేటువంటి కొన్ని టైప్స్ అనమాట. మనం రౌటింగ్లో మనం ఈ విధంగా అయితే యూస్ చేసుకుంటే ఇవి అయితే మనకు తెలిసి ఉంటే తర్వాత ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క విధంగా అయితే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యాను. సో మన కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా, నేను వర్క్ చేసిన ప్రతి కంపెనీలోనూ కంపెనీ టు కంపెనీ యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ మనకి అట్లీస్ట్ ఈ బేసిక్స్ మనకు తెలిసి ఉంటే ఈ విధంగా ఫాలో అవుతాం. సో ఫ్యూచర్లో మనం రాయాల్సి వచ్చినా కానీ మనం ఒక ప్యాటర్న్ అయితే మనం ఒకటైతే ఒక పర్టికులర్ దానికి ఫిక్స్ అయ్యి ఉంటే బెటర్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.